హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 5 ఫింగర్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటున్నాము. 5 ఫింగర్స్ అంటే 5 వేళ్ళు. 5 వేళ్ళు మరి చివరి నుంచి వద్దాం. చిటికిన వేలు, ఉంగరం వేలు, మరి మధ్య వేలు, మరి చూపుడు వేలు, ఇది బొటన వేలు. ఇండెక్స్ ఫింగర్ అంటారు, మిడిల్ ఫింగరు, రింగ్ ఫింగర్, స్మాల్ ఫింగర్. ఈ 5 వేళ్ళతో మనం ఈరోజు ఆధ్యాత్మికత గురించి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ వచ్చేటప్పటికి చిటికిన వేలు. ఈ చిటికిన వేలు పిల్లలకి, విద్యార్థులకి, విద్యను అభ్యసించే వాళ్ళకి, చిన్నపిల్లలకి మనం ఆటలుగా పేర్కోవాలి. ఆటలు, చిటికిన వేలు అంటే ఆటలు అంటే రకరకాల ఆటలు, చక్కగా క్రికెట్, ఫుట్బాల్, వాలీ. చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి రకరకాల ఆటల్లో స్విమ్మింగ్, రన్నింగ్, వీటన్నిటిలో కూడా ప్రతి శిక్షణ ఇవ్వాలి ఆటలు. ఈ తర్వాత రింగ్ ఫింగర్ వచ్చేటప్పటికి పాటలు అంటే చక్కగా సంగీతము, నృత్యము, భరతనాట్యము, కర్ణాటక సంగీతం, ముఖ్యంగా కర్ణాటక సంగీతం పిల్లలకు నేర్పాలి. చిన్నప్పటి నుంచి సంగీతము వాళ్ళకి నేర్పాలి మై డియర్ ఫ్రెండ్స్. పేరెంట్సే బాధ్యత తీసుకోవాలి. పిల్లలకి వాళ్ళకి తెలియదు. పేరెంట్స్ ఏం చేయాలంటే చక్కగా ఆటల్లో దగ్గరుండి వాళ్ళకి ఆటలలో పార్టిసిపేట్ చేసేలాగా సంగీతం నేర్పడం. మరి మధ్య వేలు వచ్చేటప్పటికి బుద్ధి అంటే చదువులు, మామూలు భౌతిక చదువులతో పాటు వాళ్ళకి ఆధ్యాత్మిక చదువులు కూడా నేర్పాలి. ఆధ్యాత్మిక చదువులు అంటే ధ్యానం, యోగా, ఇవన్నీ కూడాను వాళ్ళకి నేర్పాల్సి వస్తుంది. అదేవిధంగా చూపుడు వేలు అంటే పనులు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా. స్కూళ్ళు తెచ్చే జూన్ మాసం వస్తుంది, పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళ పనులు, వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవటం, చిన్నప్పటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం. అదేవిధంగా ఇంట్లో పనులు ఏదన్నా చెప్తే చేసేలాగా, ఇంట్లో పనులు తల్లిదండ్రులు ఏదైతే చిన్న చిన్న పనులు చెప్తే వాళ్ళు చేయగలగాలి. అదేవిధంగా మన ఇంటికి ఎవరన్నా బంధువులు, చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించటం, వాళ్ళకి ఏం కావాలో అది చూసుకోవటం, అతిథి దేవో భవ అంటారు కదా. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడాను పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి చివరికి ఇది వచ్చేటప్పటికి బొటన వేలు. ఈ బొటన వేలు అనేది ధ్యానానికి చిహ్నం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. పిల్లలకి చిన్నప్పటి నుంచే అసలు పేరెంట్స్ ఆ తల్లి గర్భం అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ధ్యానం నేర్చుకోవాలి. ధ్యానం చేసినట్లయితే చక్కగా ధ్యానం రెగ్యులర్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే చక్కటి బిడ్డ అనేది మంచి సోల్ భూమి మీద జన్మ తీసుకుంటుంది. కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ ధ్యానం నేర్చుకోవాలి, పిల్లలకి ధ్యానం నేర్పాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. పిల్లలకి రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి 3 ఏళ్ల నుంచి ధ్యానం నేర్పాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని మన అందరికీ తెలుసు. ఈ ధ్యానం నేర్పడం ద్వారా పిల్లల్లో ఆటల్లో చక్కగా మంచి శక్తి, ఎనర్జీ వస్తుంది. అన్ని ఆటల్లో పార్టిసిపేట్ చేస్తారు. శక్తిని పెంచుతుంది ధ్యానం. అన్ని ఆటల్లో చక్కగా చురుగ్గా పాల్గొంటారు. అదేవిధంగా పాటల్లో మానసిక ప్రశాంతత అనేది పిల్లలకు లభిస్తుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. ధ్యానం వల్ల మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో ఈ ధ్యానం నుంచి బుద్ధి వికాసం కలిగి జ్ఞాపశక్తి, ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఈ పనుల్లో కూడా పర్ఫెక్షన్ వస్తుంది. పిల్లల్లో పనుల్లో పర్ఫెక్షన్. మనం ఏదైతే పిల్లలకి ఆస్తులు కాదు ఇచ్చేది, చక్కటి సంస్కారము, యోగా. మన భారతదేశం, ప్రాచీన భారతదేశం యోగా దేశం. ఇది పిల్లలకి చిన్నప్పటి నుంచి యోగా నేర్పాలి. చక్కటి ఆహారం ఇవ్వాలి, శాకాహారమే ఇవ్వాలి. ఇలా పేరెంట్స్ బాధ్యత తీసుకొని ఈ రకంగా ఇవన్నీ కూడాను మనసులో పెట్టుకొని వాళ్ళ ఎడల ఇలా ప్రవర్తించినట్లయితే వాళ్ళు ఈ సంఘానికి, మరి కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారు, తల్లిదండ్రులకి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ విషయాలను గుర్తుపెట్టుకొని పిల్లలతో ఈ విధంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి చక్కగా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఈ రోజు నుంచే చక్కగా అందరూ కూడాను నా యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశము ఈ అందరూ కూడాను ధ్యానం నేర్చుకోవాలి, శాకాహారులు కావాలి. మరి అందరికీ కూడాను ధ్యానాన్ని, శాకాహారాన్ని తెలియజేయాలి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ తెలియజేస్తారో నా ఛానల్ యొక్క లక్ష్యం పూర్తవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ఈ అవకాశం మీకు ఇవన్నీ తెలుసుకొని మరింత నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరు కూడాను వీక్షిస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అందరికీ కూడా చేసి ధర్మ సంస్థాపన కోసం మనందరం కూడాను నడుం బిగిద్దాం. థ్యాంక్ యూ.